నమస్కారం శ్రీ 5 న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన బెజవాడ పోలీసులు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారన్న సిపి కాంతిరాణా టాటా. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్. 3 రాజధానులే వైసీపీ విధానమని వ్యాఖ్య. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదా కన్నాకు కల్పించామన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, సురక్షిత ప్రమాదరహిత ప్రయాణం కొరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనదారులే మృతి చెందుతున్నారని వెల్లడించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతున్నట్లు పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై ప్రజలు మరియు వాహనదారుల్లో హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా సుమారు 500 మోటారు వాహనాలతో స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద నుంచి బందర్ రోడ్డు మీదుగా బెల్ సర్కిల్ యూటర్న్గా పాత పోలీస్ కంట్రోల్ రూమ్ యూటర్న్, బందర్ రోడ్డు మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ద్విచక్ర వాహనదారులకు మరియు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సేఫ్టీ ఫస్ట్, హెల్మెట్ మస్ట్ అనే నినాదంతో జిల్లా పోలీస్ అధికారులు హెల్మెట్ యొక్క ఆవశ్యకత తెలియచేయడానికి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వినూత్నంగా ఈ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారే మృత్యువాత పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడమేనని అన్నారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ నరకం వేరేగా ఉంటుందన్నారు. హెల్మెట్ వాడడంతో రోడ్డు ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చునని, కొద్దిపాటి గాయాలతో ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు. ద్విచక్ర వాహనదారులను రోడ్డు ప్రమాదాల బారి నుంచి రక్షించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మన విజయవాడ నగరంలో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ, బైక్ ర్యాలీ ఒకటి మనం నిర్వహించడం జరిగింది. మన రాష్ట్ర డీజీపీ గారు ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించాలి అనే దాని మీద ప్రతి జిల్లా ఎస్పీకి, కమిషనర్కి ఒక కార్యాచరణ పథకం ఇచ్చారు. దానిలో భాగంగా హెల్మెట్స్ మీద అవేర్నెస్ ర్యాలీ ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతేకాకుండా అన్ని జంక్షన్స్లో కూడా మనము హెల్మెట్ అవేర్నెస్ గురించి పోస్టర్స్ కానీ, తర్వాత బ్యానర్స్ కానీ, హోర్డింగ్స్ కానీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చాలా కాలేజెస్లో కూడా మా ట్రాఫిక్ అఫీషియల్స్ అండ్ లా అండ్ ఆర్డర్ అఫీషియల్స్ వెళ్ళి అవేర్నెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. హెల్మెట్ వేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి. ముఖ్యంగా ఈ సందర్భంగా మా అపీల్ ఏంటంటే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలి. ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో హెడ్ అనేది మోస్ట్ వల్నరబుల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఎంత చిన్న గాయమైనా కూడా దాని పర్యవసానాలు భవిష్యత్తులో కానీ ఇమీడియట్ కానీ చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద యంగ్స్టర్స్ విజయవాడ సిటీ, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ అదర్స్ ఆల్సో, పెద్దలు కూడా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. సో ఎస్పెషల్లీ హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే విత్ ఇన్ ద సిటీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకుంటే అందరికీ సురక్షితం, వారికి సురక్షితం, వాళ్ళ ఫ్యామిలీకి కూడా అది సురక్షితంగా ఉంటుంది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడుతారన్న వార్తలపై సందిగ్ధత వీడింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. గుంటూరులో తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు. కాగా కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంపై కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అయితే రాజీనామా అనంతరం పార్టీలో చేరతారనే దానిపై సస్పెన్షన్ నెలకొంది. ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి వెళతారని, మరొకసారి జనసేన పార్టీలోకి చేరతారని పుకార్లు వచ్చాయి. గుంటూరు రాజకీయాల్లో గత దశాబ్దాల కాలంగా కన్నా కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ 5 సార్లు ఎమ్మెల్యేగా, 15 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అయితే ఏ పార్టీలో కన్నా చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. ఎంతోమంది జాయిన్ అయినారు భారతీయ జనతా పార్టీలో. అమరావతి ఉద్యమం కోసమే అమరావతి ఉద్యమాన్ని ఉవ్వెత్తున మరి ఆ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత అజ్ఞాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుడిగా ఉండి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటం, భారతీయ జనతా పార్టీ ఆ ఉద్యమంకి తోడు ఉంటామని చెప్పేసి రిజల్యూషన్ చేయటం, మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రభుత్వం మీద పోరాడుతూ, ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాను. మధ్యలో కోవిడ్ వచ్చింది. మరి కోవిడ్ అయిన తర్వాత నన్ను మార్చడం జరిగింది. నన్ను మార్చి సోము వీర్రాజు అధ్యక్షుడిగా చేయటం జరిగింది. తన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో పరిస్థితులు బాగలో కక్ష సాధింపే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సందర్భంలో స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మోడీ గారంటే జీవితకాలం అభిమానం మాకు ఉంటుంది. మోడీ గారి మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోయేటువంటిది కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి ఆ పార్టీలో ఎమడలేక ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి మరి రాజీనామా చేశానని తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు హోల్సేల్గా అవినీతి దోపిడీ చేశారు కాబట్టే 2019 ఎన్నికల్లో ప్రజలు కూడా హోల్సేల్గా ఇంటికి పంపించారని, రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీని ఇంటికే పరిమితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హోల్సేల్ ఎవరో, రిటైల్ ఎవరో ప్రజలకు బాగా తెలుసునని చురకలంటించారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి, ఏ వర్గానికి అయినా అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా విధానంలో ఇవాళ కార్యక్రమాన్ని చేస్తున్న విషయం మనకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏదో టీవీల్లోనో ఈ 4 ఛానల్లోనూ మాట్లాడడం కాదు, జనం దగ్గరికి పోయి, ప్రజల దగ్గరికి పోయి ప్రజలను అడిగితే వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని, వాళ్ళ తాలూకా పరిస్థితిని వాళ్ళు చెప్తారు. ఇవాళ చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఈ ప్రభుత్వం అందరికీ కూడా వాళ్ళ మనసుల్లో ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారం ఈ పొద్దున నడుచుకుంటుంది. వారికి కావాల్సిన అవసరాలు తెలుస్తుంది. ఆ కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం తాలూకు బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం. కాబట్టి ఆయనకి తిరుగులేదు. చంద్రబాబు పని అయిపోయింది. ఆయనకి దవసత్వాలు లేవు. మీరు ఏవో కొన్ని ఛానల్లో వచ్చి ఆయన జాకీలు పెట్టి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు, క్రీడలు పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే అది జరగదు. ఇంకేంటి ఎవరండి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారో దానికి అనుగుణంగా మీ అందరం కూడా ఏదైతే ఒత్తాసు పలికామో, ఏదైతే దాన్ని సమర్థించామో అదే ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం తాలూకు విధానం, వికేంద్రీకరణ. బీజేపీ పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని భావిస్తున్నామని ఎంపీ జీవీఎల్ చెప్పారు. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదాలు కన్నాకు కల్పించినట్లు చెప్పారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించరని జీవీఎల్ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసే ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ సోము వీర్రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ
కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నాను పార్టీ నియమించినట్లు చెప్పారు. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదా కన్నాకు కల్పించినట్లు చెప్పారు. పార్టీ నుంచి రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని భావిస్తున్నామని చెప్పారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవన్నారు. సోము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని, పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా నియమించినా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాదన్నారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జీవీఎల్ చెప్పారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యున్నతమైందని, బయట నుంచి వచ్చిన వారికి బీజేపీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం అత్యంత అరుదైందని, కన్నాకు బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చిందన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయి గౌరవాన్ని బీజేపీ ఇచ్చిందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారికి భారతీయ జనతా పార్టీలో వారు చేరిన దగ్గర నుంచి సముచిత గౌరవం ఇవ్వటం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రధానమైనటువంటి, రెండు కూడా ప్రధానమైనటువంటి హోదాలే. ఈరోజు పార్టీ నుంచి రాజీనామా చేస్తూ, అలాగే గతంలో కూడా కొద్ది కాలం క్రితం కూడా ఆయన సోము వీర్రాజు గారిపై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు సముచితం కాదు అని పార్టీ భావిస్తోంది. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ, సోము వీర్రాజు గారి నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ ప్రోద్బలంతో, కేంద్ర పార్టీ అనుమతితో చేసినవి తప్పితే ఏవి కూడా, ఏ నిర్ణయం కూడా ఎవరిని ఏ బాధ్యతలో నియమించడం కానీ, తొలగించడం కానీ ఏవి కూడా ఏకపక్షంగా సోము వీర్రాజు గారు తీసుకున్న నిర్ణయాలు కాదు. సో అందుకే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదు అని మరొకసారి తెలియజేస్తున్నాం. నగరంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్కు గ్రేడ్ 11, గ్రేడ్ 12 తరగతుల విద్యార్థుల డిప్లొమా ప్రోగ్రాంకు ఐబీడీపీ గుర్తింపు లభించిందని స్కూల్ ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ కౌర్ కపానీ తెలిపారు. ఐబీడీపీ గుర్తింపుతో ఆంధ్రప్రదేశ్లో ఏకైక అంతర్జాతీయ బ్యాకులరేట్ కంటిన్యూమ్ స్కూల్గా అవతరించిందని అన్నారు. స్కూల్ స్థాపించిన 6 సంవత్సరాల తక్కువ వ్యవధిలోనే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది మద్దతుతో ఈ డీపీపీ ప్రోగ్రాంను సాధించినట్లు చెప్పారు. పెనమలూరులో బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఐబీడీపీ గుర్తింపు లభించిన సందర్భంగా స్కూల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ కౌర్ కపానీ, డీపీ కోఆర్డినేటర్ కరణ్, అడ్మిషన్స్ హెడ్ షబానాలు కలిసి ఇంటర్నేషనల్ బ్యాకులరేట్ డిప్లొమా ప్రోగ్రాం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు ఎన్నో విమర్శలు, ఎన్నో సవాళ్ల మధ్య బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ను స్థాపించారన్నారు. స్థాపించిన 6 సంవత్సరాల తక్కువ వ్యవధిలోనే స్కూల్కు ఐబీడీపీ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో ఐబీడీపీ బృందం పాఠశాలను సందర్శించిందని, వారు నిర్దేశించిన అన్ని అంశాలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చి 20 ప్రశంసలను బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అందుకుందని తెలిపారు. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో విజయవాడ విద్యార్థులకు అందిస్తున్న డిప్లొమా ప్రోగ్రాం అర్థవంతమైన, అనుభవపూర్వకమైన అభ్యాసనతో ఉన్నత స్థాయి ఆలోచన, సంభావిత మరియు విద్యాపరమైన మార్గనిర్దేశాలతో నిమగ్నమయ్యే అంశాలను అందిస్తుందన్నారు. ఈ డిప్లొమా ప్రోగ్రాం అనంతరం డిప్లొమా విద్యార్థులు వివిధ దేశాల్లో ఉన్న బెర్సీ, హార్వర్డ్, యూసీఎల్ఏ, నాటింగ్హామ్ షైన్, ఎంఐటి వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ మరియు భారతదేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలైన అశోక, ప్లేమ్, జీఎన్ఎల్యు, ఐఐటి మొదలైన విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. It's very easy to say that it's the first and the only, but
it takes a lot of work behind to bring this kind of a school. Being here in Vijayawada, we always had this dream that we need to do something to bring the change in this city. We need to see that people have all the kind of things which they would go out or wherever they are there, we provide them here in Vijayawada itself. Bloomingdale International School has created a bridge for all the students who wish to become a part of the BIS's IBDP family particularly, to ensure that if there is any area that you feel you are not adept with, the school takes it upon itself to make sure, with the help of its teachers, to prepare you in order to take up the challenges of the diploma program. స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ అండి. వేరే అదర్ ప్రోగ్రామ్స్లో చదువుతున్న పిల్లలు లైక్ సిబిఎస్ఈ కానీ, స్టేట్ కానీ, ఐసిఎస్ఈ కానీ, కేంబ్రిడ్జ్ కానీ ఉన్న ప్లేసెస్ నుండి కూడా దే కెన్ యాక్చువల్లీ జాయిన్ అస్ అండి. వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు మా దగ్గర 11th and 12th. అండ్ సో వీ హ్యావ్ ఓపెన్ ది అడ్మిషన్స్ ఫర్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ హూ అంటే బయట అదర్ కరికులంలో ఉన్న పిల్లలు కూడా దే కెన్ యాక్చువల్లీ జాయిన్ అస్. అండ్ ఈ కరికులంలో ఉన్న వాళ్ళకి ఆ లైఫ్ స్కిల్స్ ఉంటాయి చూసారు, ఆ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరమైన స్కిల్స్ ఉంటాయి చూసారు, అవి కూడా అది ఫిల్ చేస్తాము ఇక్కడ. వంగవీటి మోహనరంగ పేరును జిల్లాకు పెట్టమంటే ప్రభుత్వం పట్టించుకోలేదని రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ ఆరోపించారు. వంగవీటి మోహనరంగ ప్రజల కోసం ప్రాణాలు విడిచారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరి మనసులో నిలిచారని ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నివాసానికి రాధారంగ మిత్రమండలి, కాపు సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. పార్లమెంట్లో రంగా గురించి ప్రస్తావించిన జీవీఎల్ను నేతలు సన్మానించారు. జీవీఎల్ను కలిసి వంగవీటి రాధాకృష్ణ, మేనమామ చెన్నుపాటి శ్రీను ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ పార్లమెంట్లో రంగా జీవితం ప్రస్తావించారని, ఆయన పేరుతో జిల్లా పేరు పెట్టాల్సిన అవసరం ఉందని జీవీఎల్ అడిగారని, ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులకు పదవులు కావాలని రంగా పేరు చెప్పుకుంటారు. ఆయన పేరు జిల్లాలకు పెట్టడానికి కృషి చేయలేదని ఆరోపించారు. అనేక డిమాండ్లు ఇవ్వచ్చినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని విమర్శించారు. త్వరలోనే విజయవాడ కాపునాడు సమావేశం పెడతామని, కాపులను ఐక్యం చేసి రంగా పేరును జిల్లాకు పెట్టాలని పోరాటం చేస్తామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల రంగా గారికి ప్రాధాన్యత తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా పేరును జిల్లాకు పెట్టే వారికే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. జగన్ తీరు వల్ల నేడు తమ కాపులంతా ఒక మాట మీదకు వచ్చారని తెలిపారు. అందరినీ ఐక్యం చేసిన జగన్కు తమ ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, వంగదేవ, సిద్దే శ్రీనివాస్ పాల్గొన్నారు. మేము రంగా గారికి జిల్లా పేరు పెట్టాలని చెప్పేసి సంవత్సరం నుంచి జిల్లాలు మొత్తం అంతా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం జనాలను అందరినీ మొబిలైజ్ చేసుకుని మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రీసెంట్గా మొన్న రంగా గారి వర్ధన్ సందర్భంగా విశాఖపట్నంలో కాపునాడు మహాసభ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారు 34 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. అలాంటి మనిషి తాలూకా పేరుని కనీసం ఆయనకి జిల్లా పేరు పెట్టించాలని చెప్పి కనీసం మా నాయకులకి ఎవరికి తొయ్యలా. కనీసం మా కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడం కూడా భయపడ్డారు. అలాంటి పేరుని పార్లమెంట్లో ఒక ధైర్యంగా జీవీఎల్ నరసింహ గారు ఈరోజు మాట్లాడడం అన్నది మాకు చాలా అభినందనగా, చాలా సంతోషంగా వచ్చి ఈరోజు ఆయన అభినందన చెప్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. 34 years అయింది ఆయన మరణించి. ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఈ విధంగా సంవత్సరం ఆయనకి ఇంకా మద్దతు పెరుగుతుంది, ఆయన మీద ప్రేమ పెరుగుతూనే వస్తుంది తప్పితే ఏ రోజు ఎక్కడ తరల. దాన్ని చూసి కొంతమంది కుళ్ళిపోతులు కొన్ని సామాజిక వర్గాలు రకరకాల ఆయన రాజకీయంగా కాపు సామాజిక వర్గానికి అంటగడుతున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి ఆయన. సో ఏంటంటే ఎప్పుడైతే జీవీఎల్ నరసింహరావు గారు మా మద్దతుగా రంగా గారి పేరు జిల్లా పెట్టించాలి అని చెప్పారో మేము ఒక స్టాండ్ తీసుకుంటున్నాం. రాధారంగ రాయల్ అసోసియేషన్ నుంచి మీకు డేట్ 12లో చెప్తాం. రంగా నాడు అని చెప్పేసి ఒక బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 ప్రాంతాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ఎజెండా అని ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి కోసం ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. గత టీడీపీ పాలనపై ప్రస్తుత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 58వ డివిజన్ సింగినగర్ పైపుల్ రోడ్డు ప్రాంతంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజరెడ్డితో కలిసి
4వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీశారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ఇప్పటికే 55 సచివాలయాల్లో గడప గడప పూర్తి చేశామని, చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 90% పైగా ప్రజలు తమ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ నాయకులు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 63 లక్షలకు పైగా పింఛన్లు ఉన్నాయని, గత టీడీపీ హయాంలో 33 లక్షల పింఛన్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఇంటికి 2 పింఛన్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 258 సచివాలయంలో 58 డివిజన్లో తిరుగుతున్నాం. 3 రోజులు పూర్తయింది. దాదాపు 1000 గడపల్ని, 1000 గుమ్మాలని స్థానిక డిప్యూటీ మేయర్ శైల్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులందరూ, నాయకులందరూ కూడా కలిసి ఒక టీమ్గా అధికారులు, అలాగే సచివాలయం సిబ్బంది, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అందరం కూడా కలిసి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు విని ప్రభుత్వ పరంగా ఏం చేశామో చెప్తున్నాం. ఇంకా ఏమైనా చేయాల్సి వస్తే వారి దగ్గర నుంచి వారి సజెషన్స్ తీసుకుని అమలు చేస్తాం. ఇదే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం. ఇప్పటికీ మనం 64 సచివాలయాల దాకా 55 సచివాలయాలు కంప్లీట్ అయిపోయినాయి. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పెన్షన్లు 63 లక్షలు ఉన్నాయి పైగానే. ప్రతి నెల 1700 కోట్ల రూపాయలు పైగా 1వ తారీఖున రాష్ట్రం మొత్తం బట్టువాడా చేస్తున్నాం. చంద్రబాబు టైంలో 450 కోట్ల రూపాయలకి ఒక్క రూపాయి కూడా దాటలేదు. 32-33 లక్షల పెన్షన్లు మాత్రమే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెన్షన్ని పెంచడం జరిగింది, డబుల్ చేయడం జరిగింది, 2750 చేయడం జరిగింది, వయసుని 60 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన భారత కార్మిక సంఘాల సమైక్య నగర మహాసభలు బాలోత్సవ్ భవన్ నందు జరుగుతాయని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ అన్నారు. కార్మికుల హక్కులు సాధించుకునే విధంగా సభలో అనేక తీర్మానాలు చేస్తామని వివరించారు. కార్మికులు, ఆటో కార్మికులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగర కార్యవర్గం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన భారత కార్మిక సంఘాల సమైక్య నగర మహాసభలు బాలోత్సవ్ భవన్లో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, ఆటో కార్మికులు, ఇతర రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం 4 లేబర్ కోడ్లను తీసుకువస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా కార్మికులకు కనీస వేతనం చట్టంను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులపై కూడా అనేక వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. కార్మిక చట్టాలకు పరిరక్షించే విధంగా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ప్రభుత్వం పోరాటం చేయడం లేదని అన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలోనే రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జరగనున్న నగర మహాసభను జయప్రదం చేయాలని వారు కోరారు. భారత కార్మిక సంఘాల సమైక్య 5వ నగర మహాసభ ఈ నెల 19వ తారీఖున బాలోత్సవ భవనంలో ఎల్వి కుటుంబరావు హాల్లో నిర్వహిస్తబోతున్నాం. ఈ మహాసభలకి భవన నిర్మాణ కార్మికులు, అలాగే అమాలి కార్మికులు, అట్లాగే ఆటో కార్మికులు, అలాగే నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అనేక మంది కార్మికుల బలిదానాలతో పోరాడితే సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి, శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ యాజమాన్యాలకి కార్మికుల యొక్క శ్రమని తాకట్టు పెట్టడానికే ఈ సంస్కరణలు తీసుకొస్తున్నారనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ సిబ్బంది,
అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కనీసం 20,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని కూడా ఇవ్వకుండా అరాకొర సౌకర్యాలతోటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికుల మీద కూడా అనేక రకాల జీవోలు తీసుకొచ్చి కార్మికుల యొక్క వృత్తిని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ఆటోలు సంబంధించినటువంటి ఏదైతే రోడ్ ట్యాక్స్ బిల్లులు ఉన్నాయో దాన్ని కూడా రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది అనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అవుట్సోర్సింగ్ సిబ్బందిని, కాంట్రాక్ట్ సిబ్బందిని, క్యాజువల్ కార్మికుల్ని వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య IFTU డిమాండ్ చేస్తుంది. తక్షణమే కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నారా లోకేష్ పాదయాత్రపై మంత్రులు, వైకాపా నేతలు విమర్శలు చేయడం దుర్మార్గమని టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మొగల్రాజ్పురంలోని కేసినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో పేద వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు అక్రమాలు, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు జగన్కు ఎందుకు ఓటేశామా అని అనుకుంటున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని విమర్శించారు. లోకేష్ యాత్రను డైవర్ట్ చేసేందుకు మంత్రులు రాజధానులపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ వాళ్ళకు నోటుకొచ్చినట్టు విధంగా మాట్లాడుతున్నారు. మాట్లాడే మంత్రులు ఎవరైతే ఉన్నారో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఇవాళ ఏ వర్గం కూడా ప్రశాంతత లేదు. అన్ని వర్గాలు, అన్ని రంగాలు పూర్తిగా విఫలమైపోయాయి. ఇవాళ పేరుకు మాత్రం సంక్షేమ ఫలాలు అందరికీ ఇస్తున్నామని చెప్పి గ్లోబల్ ప్రచారం తప్ప వాస్తవానికి ఒక్క రూపాయి కూడా ఏ వర్గానికి కూడా పూర్తి స్థాయిలో అందలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రం అంతా అల్లకూలంగా ఉంది. ఇవాళ ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి, ఈ రాష్ట్రాన్ని పురోగతి సాధిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ 3.5 ఏళ్ల కాలంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారంటే అసలు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితులు ఇవాళ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి దోచింది వాళ్ళు దోచేసుకుంటారు. భూ కబ్జాలు పాల్పడుతున్నారు. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అక్రమాలు అన్ని రకాలు పాల్పడుతున్నారు. ఇవాళ ప్రజల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మనం ఓటేసామా, ఈ దరిద్రాన్ని మనం నెత్తిన పెట్టుకున్నామా అని చెప్పి ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందని చెప్పే ఆలోచనతో వాళ్ళ ప్రజలు నిర్ణయిస్తున్నారు. దాని పర్యాసంలోనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాక్షస దుర్మార్గ పాలన విధానాన్ని ప్రజలకు వివరించడానికి ప్రజల్లోకి వస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకి వెన్నులో వణుకు పడుతుంది. ఇవాళ వాటి మీద దాడులు, మరి అణగదొక్కటాలు చాలా అయిపోయినాయి ఈ ప్రభుత్వంలో. ఇది తెలుగుదేశం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తర్వాత ఇది జగన్ నిరుత్సుక పాలనకి ఇది పరాకాష్ట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన బెజవాడ పోలీసులు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారన్న సిపి కాంతిరాణా టాటా. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్. 3 రాజధానులే వైసీపీ విధానమని వ్యాఖ్య. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదా కన్నాకు కల్పించామన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.